అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభవందనాలు తెలియజేస్తున్నానండి. మరి నేటి కాలంలో జరుగుతున్నటువంటి ఒక రచ్చ వివాదాస్పదమైనటువంటిది త్రిత్వ సిద్ధాంతం. ఈ త్రిత్వ సిద్ధాంతం ఏమిటనంటే ముగ్గురు దేవుళ్ళు ఒక్క దేవుడుగా ఉన్నాడు, బహు వ్యక్తులు ఏక వ్యక్తిగా ఉన్నాడు. అదే త్రిత్వ దేవుడు లేదా త్రియేక దేవుడు అని మాట్లాడుతున్నారు. ఈ త్రిత్వ సిద్ధాంతం అనేది బైబిల్కు అనుకూలమైనదేనా, బైబిల్ అనుసారమైనదేనా? ఎందుకనంటే త్రిత్వ దేవుడు లేదా త్రియేక దేవుడు అన్నది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ మనకు కనిపించదు. మరి కనిపించకపోయినా మీరు ఎలా చెబుతున్నారు అని త్రిత్వ సిద్ధాంతం నమ్మేటువంటి వారిని అడిగితే వారు అనేటువంటిది ఏంటనంటే, మన కొన్ని విషయాలు మనకు అర్థం కావాలన్నా, కొన్ని పదాలకు కానివ్వండి, కొన్ని వచనాలకు మనకు అర్థం కావాలంటే తెలుగు బైబిల్లో వెతికితే మనకు అర్థమవుతుంది. తెలుగు బైబిల్ మూల భాషలో నుండి తర్జుమా చేయబడింది కాబట్టి మూల భాషలో వెళ్ళి వెతికితే ఆ పదాలకు ఆ వచనాలకు భావాలు మనకు అర్థమవుతాయి అని అంటున్నారు. అలా ఈ త్రిత్వ సిద్ధాంతము కూడా మనకు అర్థం కావాలంటే తెలుగులో వెతికితే మనకి ఎక్కడ పదాలు కనిపించదు, కానీ మూల భాష అయినటువంటి ఎబ్రి భాషలో వెళ్ళి వెతికితే మన అక్కడ దొరుకుతుంది అంటున్నారు. మరి వారు అంటున్నట్టుగా మూల భాషలో త్రిత్వ సిద్ధాంతానికి సంబంధించి త్రియేక దేవుడు అన్నట్టుగా ఏ పదాలైనా ఏ వచనాలైనా వాడబడ్డాయా అని అంటే వారు చెప్పేటువంటిది చూద్దాం. ఈ త్రిత్వ సిద్ధాంతం నమ్మేటువంటి ఒక వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆ దేవుడు అనే దగ్గర హెబ్రీలో వాడిన పదం ఏంటంటే ఎలోహీం అని వాడారు. హెబ్రీలో ఎలోహీం అంటే దేవుళ్ళు అని, ఎలోహా అంటే దేవుడు అని. ఏకవచనాన్ని ఎలోహా అంటారు, బహువచనాన్ని ఎలోహీం అంటారు. అక్కడ ఎలోహీం అని వాడబడింది. అంటే ఆది యందు దేవుళ్ళు భూమి ఆకాశములను సృజించను అని రావాలి. అక్కడ ఒరిజినల్గా తర్జుమా రావాలి. కానీ ఏమని తర్జుమా చేశారు? దేవుడు అని చేశారు. దేవుడు కానీ దేవుళ్ళు అని కాకుండా దేవుడు అని తర్జుమా చేశారు ఏకవచనంలో. దేవుళ్ళు అంటే బహువచనం, దేవుడు అంటే ఏకవచనం. ఏకవచనంలో తర్జుమా జరిగింది. మీరు మిగిలినటువంటి బైబిల్లో చూస్తే ఐగుప్తు దేవుళ్ళను గురించి దేవుళ్ళు అనే చోట ఎలోహీం అని వాడారు. మిగిలినటువంటి దేవుళ్ళను గురించి దేవుళ్ళు అని బహువచనం అనే చోట ఎలోహీం అని వాడారు. కానీ ఒక్క యెహోవా దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు అని తర్జుమా చేశారు. వాడు కాడు ఆయన. మనం భారతదేశంలో అనేక మంది దేవుళ్ళని దేవతల్ని ఆరాధించిన వాళ్ళం గతంలో. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మతంలోనూ దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. అయితే ఈ వేరే మతాల్లో ఒక యోధా మతంలో కాకుండా మిగిలిన ఏ మతంలోనైనా దేవుడు అంటే ఒక్కడైతే ఒక్కడే ఉంటాడు, దేవుళ్ళు అయితే చాలా మంది ఉంటారు. ఏకవచనమా లేకపోతే బహువచనమా వేరు ఉంటాయి. కానీ ఒక యోధా మతంలో మాత్రమే, బైబిల్లో మాత్రమే దేవుడు అని ఏకవచనంలా కనిపించి అందులోపల బహువచనంతో కూడుకున్న వ్యక్తిత్వాలు ఉన్నాయి. చూశారు కదా, ఈయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే త్రిత్వ సిద్ధాంతానికి సంబంధించి త్రియేక దేవునికి సంబంధించి ఆది కాండము మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమాకాశములు సృజించెను అన్న ఈ వచనంలో దేవుడు అన్న దగ్గర మూల భాషలో ఏ పదం ఉందని అంటున్నాడు? ఎలోహిం అనే పదం ఉంది. ఒక్క దేవుడే అయితే, త్రియేక దేవుడు కాకుండా ఒక్క దేవుడే అయితే, బహు వ్యక్తులుగా ఉండి ఒక్క దేవుడు కాకుండా ఒకే వ్యక్తి అయితే అక్కడ ఏకవచనం వాడాలి కదా. బహువచనమైనటువంటి ఎలోహిం అన్న పదం ఎందుకు వాడాడు? కాబట్టి అక్కడ ఏకవచనమైనటువంటి ఎలోహను పదం వాడాలి కదా అని అంటున్నారు. కనుక అలాగే వారు మాట్లాడితే ఏమంటున్నారంటే ఎటువంటి సిద్ధాంతం ఇతర దేవతలలో లేదు అంటున్నారు. ఒకవేళ ఇతర దేవుళ్ళకి ఎలోహిం అన్న పదం బహువచన మూల భాషలో వాడబడితే తెలుగులో కూడా దేవతలు లేదా దేవుళ్ళు అని బహువచనమే వాడబడి ఉంటుంది, కానీ ఏకవచనం వాడబడలేదు అని అంటున్నారు. కేవలం మన దేవుడికి మాత్రమే మూల భాషలో బహువచనంగా వాడి తెలుగులో ఏకవచనంగా ఏక వ్యక్తిగా తర్జుమా చేశారు, ఏక దేవుడుగా కనబడుతున్నారు. మన దేవుడికి మాత్రమే పదం ఉంది, ఇతర దేవతలకు లేదు అని మాట్లాడుతున్నారు. నిజంగా ఈ ఎలోహిం అనే పదం త్రిత్వ సిద్ధాంతానికి సపోర్ట్ చేస్తుందా, త్రిత్వ సిద్ధాంతాన్ని తెలియజేస్తుందా? వీరన్నట్టుగా ఈ పదం ఆ సిద్ధాంతానికి ఆపాదించుకోవచ్చునా అని మనం చూడగలిగితేనండి, బైబిల్లో దేవుడిని గురించి చెప్పటానికి మూల భాషలో ముఖ్యంగా 3 పదాలు వాడతారండి. ఒక పదం వచ్చేసి ఎల్ అనే పదం కూడా దేవా లేదా దేవుడు అన్నటువంటి తెలియజేస్తుంది. ఇది కూడా ఏకవచనం. అలాగే ఎలోహా అన్న కూడా దేవుడు లేదా దేవత, ఇది కూడా ఏకవచనమే. ఇక మరొక పదమే ఎలోహిం అన్న కూడా దేవుళ్ళు దేవత అని తెలియజేస్తుంది. ఎలోహిం అనేది కేవలము దేవుడికి దేవతలకు మాత్రమే వాడబడలేదండి, దేవదూతలకు వాడబడింది, అలాగే న్యాయాధిపతులైనటువంటి మనుషులకు కూడా వాడబడింది.
కాబట్టి త్రిత్వ సిద్ధాంతానికి సంబంధించి వీరు మాట్లాడుతూ ఎలోహిం అన్న పదము త్రియేక దేవుని తెలియజేస్తుంది. మూల భాషలో బహుదేవుళ్ళు అని ఉంది, తెలుగులో ఒక్క దేవుడుగా, ఒక వ్యక్తిగా, ఏక వ్యక్తిగా తెలియజేస్తుంది. కానీ మూల భాషలో బహు వ్యక్తులుగా తెలియజేస్తుంది. బహు వ్యక్తులుగా ఉండి ఏక దేవుడుగా తను పరిచయం చేసుకున్నాడు, అదే త్రియేక దేవుడు అని అంటున్నారు. ఇది వాస్తవమా అని చూడగలిగితే కేవలం మన దేవుడికి మాత్రమే వాడబడిందా అని చూడగలిగితేనండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 31వ వచనంలో చూడగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 31వ వచనంలో చూడగలిగితే, గిద్యోను గారి తండ్రి అయినటువంటి యోవాష్ గారు, గిద్యోను గారు బయలు యొక్క గుడిని ధ్వంసం చేసిన దాన్ని బట్టి పెద్దలు వచ్చి ఆయన మీద పడదాము అన్నప్పుడు గిద్యోను గారి తండ్రి మాట్లాడుతూ, వాడు దేవత అయితే వాడు చూసుకుంటాడులే అని మాట్లాడాడు. అక్కడ 31వ వచనంలో వాడు దేవత అయితే అన్న పదము బహువచనంగా కనబడుతుందా, ఏకవచనంగా కనబడుతుందా తెలుగులో అంటే ఏకవచన పదం వాడాడు. మరి ఏకవచనం తెలుగులో ఏకవచనం వాడబడింది కదా, మరి మూల భాషలో ఏ పదం వాడబడింది అని చూడగలిగితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాం చూడండి. అక్కడ ఇంగ్లీష్లో గాడ్ అన్న దగ్గర, బయలుదేవుడికి సంబంధించి గాడ్ అన్న దగ్గర ఇబ్రూ భాషలో ఎలోహిం అనే పదం ఉంది. ఎలోహిం అంటే అర్థం ఏంటి? దేవుళ్ళు లేదా దేవతలను కదా. మరి బహువచనమే కదా. మరి బహువచనము ఇబ్రూలో ఉంటే తెలుగులో కూడా ఏ వచనం ఉండాలి? బహువచనం ఉండాలి, ఏకవచనం ఉండాలా? ఏకవచనం ఉండాలి, లేదా క్షమించండి, బహువచనం ఉండాలి. కానీ ఏ పదం ఉంది? ఏకవచనం ఉంది. అంటే మన దేవుడికి వాడబడినట్టే బయలుదేవుడికి కూడా వాడబడింది. మరి మన దేవుడు బహుళత్వములో ఏకత్వం అన్నట్టుగా బహు వ్యక్తులుగా ఉండి ఏకదేవుడు ఏక వ్యక్తిగా ఉన్నాడు అని అంటే, మరి బయలులో కూడా బహు వ్యక్తులుగా ఉండి ఏక వ్యక్తిగా ఉన్నాడా? మన బైబిల్లోనే మన దేవుడే ఇతర దేవతల గురించి రాయించాడు కదా. మరి వీరే ఏమైనా మాట్లాడుతున్నారు, ఇటువంటి సిద్ధాంతం ఇతర దేవతలో లేదు అంటున్నారు. అయ్యో, మన దేవుడే రాయించాడు కదా, వాడు దేవత. ఇక్కడే కాదండి, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో కానివ్వండి, 27వ వచనంలో కానివ్వండి, బయలుదేవుడైతే బయలుదేవుని అనుసరించండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుని అనుసరించండి అని ఏలీయా గారు మాట్లాడుతున్నప్పుడు అందులో బయలుకు సంబంధించి తెలుగులో ఏకవచన పదమే వాడబడింది. మరి ఇబ్రులో ఏ పదం వాడబడింది? తెలుగులో ఏకవచనం ఉంది కాబట్టి ఇబ్రులో కూడా ఏకవచనం ఉందా? బయలుదేవుడికి ఏకవచనం వాడబడింది అని చూడలేదు. అక్కడ కూడా ఎలోహిం అనే పదమే వాడబడింది. మరి ఎలోహిం అంటే బహువచనం కదా. మరి బహువచనము ఇబ్రులో మూల భాషలో ఉంటే తెలుగులో ఏకవచనం ఉండాలి, బహువచనం ఉండాలి కదా. మరి ఏకవచనం వాడారే అంటే మన దేవునికి వాడినట్టుగానే బయలుదేవుడికి వాడారు కదా. మరి మన దేవుడికి బహు వ్యక్తులుగా ఉండి ఒక్క దేవుడు ఏకదేవుడు అని అంటే, మరి బయలులో కూడా బహు వ్యక్తులు ఉండి ఏకదేవుడు ఉన్నాడా? అక్కడ కూడా అదే అర్థాన్ని తీసుకున్నామండి, లేదా అక్కడ కూడా అదే భావాన్ని తీసుకున్నామండి. బయలుకు మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో కూడా తూరు రాజు గురించి మాట్లాడుతూ, నువ్వు దేవుడు అని చెప్పుకుంటావా అని అన్నాడు. నువ్వు దేవుడు అని అంటే నువ్వు దేవుళ్ళు అనలేదు, నువ్వు దేవుడు అని అంటే ఏకవచనం పదాన్ని వాడారు తెలుగులో. మరి మూల భాషలు ఏ పదం వాడారో చూడగలిగితే అక్కడ కూడా ఎలోహిం అనే పదమే వాడారు. మరి అది బహువచనం అయితే తెలుగులో ఏకవచనం రాస్తే మన దేవుడికి ఆపాదించినట్టుగా తూరు రాజులో కూడా బహు వ్యక్తులుగా కనబడే ఏక వ్యక్తిని తూరు రాజుకు కూడా ఆపాదిద్దామా? దాన్ని అక్కడ కూడా అప్లై చేద్దామా? మరి వారిలో కూడా సిద్ధాంతం ఉందంటామా? మరి వీరేమంటున్నారు, వీరే మాట్లాడుతున్నారు ఏమని? ఇది మన దేవుడిలో తప్ప మిగతా దేవతలో కనిపిది అంటున్నారు. బుద్ధిహీనులు, పరిశోధన చేయకుండా మాట్లాడుతున్నారు. చూడండి, బయలుదేవుడికి వాడాడు, అవునా, తర్వాత తూరు రాజుకు వాడాడు. వీరికి మాత్రమే కాదు, దాగోనుకు వాడాడు, అస్తరోతు దేవతలకు కూడా వాడారు, ఇతర దేవతలకు కూడా వాడారు. విచిత్రం ఏంటంటే దేవుడే ధర్మశాస్త్రంలో కూడా రాయించాడండి. ఏమని రాయించాడు ధర్మశాస్త్రంలో చూడగలిగితే, ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు ఏమని అన్నాడని చూడగలిగితే, నిర్గమకాండము 22వ అధ్యాయం 20వ వచనంలో ఏమైనా మాట్లాడుతున్నాడంటే, నీ యెహోవాకు తప్ప ఏ దేవుడికి నువ్వు బలి ఇవ్వకూడదు అన్నాడు. ఏ దేవుడికి అంటే తనకు తప్పించి ఏ దేవుడు అంటే మిగతా వారిని కూడా ఏకవచనంతో ఏ దేవునికి అంటే ఐగుప్తు దేవునికైనా, ఫిలిస్తీన్ల దేవునికైనా, కానాని దేవునికైనా, మోయాబీల దేవునికైనా, అమ్మోనీయుల దేవునికైనా ఏ దేవునికి అయినా అన్నాడు. ఇప్పుడు ఏ దేవునికి అన్నది ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. మరి ఏకవచనం వాడబడిన తెలుగులో ఏకవచనం వాడబడితే మరి మూల భాషలో ఏ వచనం ఏ పదం వాడబడింది? బహువచన పదం వాడబడిందా, ఏకవచన పదం వాడబడిందా అని చూడగలిగితే అక్కడ కూడా గాడ్ అన్న దగ్గర ఎలోహిం అని వాడబడింది. చూడండి, ఎలోహిం అని అంటే బహువచనం కదా. మరి ఆ బహువచనాన్ని తెలుగులో
బహువచనం వాడబడలేదు కదా, రాయలేదు కదా, ఏకవచనమే రాశారు కదా. మరి అలాంటప్పుడు ఏ దేవునికనంటే మిగతా దేవతలలో కూడా ఆ పదాన్ని అదే విధంగా మన దేవుడికి ఆపాదించినట్టుగా వారికి కూడా అదే పదాన్ని తీసుకొని అలా ఆపాదిద్దామా? మన దేవుడిలో ఉన్నట్టు త్రిత్వ సిద్ధాంతంలాగా వారిలో కూడా బహు వ్యక్తుల బహు దేవుళ్ళుండు ఏక దేవుడుగా ఉన్నారని వారికి కూడా ఆపాదిద్దామా? మరి ప్రత్యేకం అంటారు, ఏం ప్రత్యేకం ఉంది? దేవుడు బైబిల్లోనే ఉంది కదా, ఏ ప్రత్యేకం లేదని అర్థమవుతుంది కదా. మన దేవుడికి ఉన్నట్టుగా నా పదం వాడితే వారి దేవుడిలో కూడా అదే పదం ఉంది కదా, మళ్ళీ ఏం ప్రత్యేకత ఉంది అలా? కేవలం ఇతర దేవతలకే కాదండి, మనుషులకు కూడా వాడారు ఆ పదాలు కూడా. ఆ విషయాలు కూడా చూద్దాం, చూడండి. నిర్గమకాండము 21వ అధ్యాయము 6వ వచనము కానివ్వండి, తర్వాత నిర్గమకాండము 22వ అధ్యాయం 9, 28వ వచనంలో ఇక్కడ దేవునికి అని పుట్టినట్లో న్యాయాధిపతి అని ఉంటదండి. దేవునికి అని, దేవునికి అని అంటే బహువచనం ఏకవచనమా? ఏకవచనం. మరి పుట్టినట్లు ఏమని ఇచ్చాడు? ఏకవచనం, న్యాయాధిపతి అని ఇచ్చాడు. ఇప్పుడు మూల భాషలో ఆ పదానికి అక్కడ ఏ పదం ఉందో చూద్దామండి. ఎలోహన్ ఉందా, ఎలోహిం అనే పదం ఉందా చూడిస్తే అక్కడ కూడా ఎలోహిం అని వాడబడింది. మరి అక్కడ కూడా న్యాయాధిపతుల్ని ఉద్దేశించి ఎలోహిం అని మూల భాషలో రాయబడితే మరి తెలుగులో ఏమని వాడబడాలి? ఏమని తర్జుమా చేయాలి? బహువచనమే రాయాలి కదా, న్యాయాధిపతులను వాడాలి కదా. మరి ఏమని ఉన్నాడు? న్యాయాధిపతి అని అన్నాడు. అలాగైతే మరి న్యాయాధిపతులలో కూడా బహు వ్యక్తులు ఉన్నారనే, బహు వ్యక్తులు ఏక వ్యక్తిగా ఉన్నాడు న్యాయాధిపతి. ఇప్పుడు మోషే గారు ఉన్నారు, యోషువ గారు ఉన్నారు, సంసోన్ ఉన్నాడు, గిద్యోన్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు కదా న్యాయాధిపతులు. మరి ఈ న్యాయాధిపతులు ఒక్కొక్కరిలో బహు వ్యక్తులు ఉన్నారా? మరి ఒకే వ్యక్తి ఉన్నారా? ఒకే వ్యక్తి ఉన్నాడు. మన ఒకే వ్యక్తికి ఎలోహిం అనే పదం వాడాడే. మన దేవుడికి వాడినట్టుగా వీరికి కూడా వాడాడు కదా. మరి వీరిలో కూడా సిద్ధాంతం ఉందని అంటామా? మన దేవుడికి ఆపాదించుకున్నట్టుగా త్రిత్వ సిద్ధాంతాన్ని మరి వారిలో కూడా బహుదేవులుగా ఉండి ఏక దేవుడుగా ఉన్నాడని ఇతర దేవతలకు అలాగే న్యాయాధిపతులకు కూడా ఆపాదిద్దామా? అక్కడ కూడా అదే తీసుకున్నామా? అక్కడ అలా తీసుకున్నాం అనుకోండి, అంతకంటే బుద్ధిహీనత, అంతకంటే వెరితనం మీకు ఏది ఉండదు. మరి అక్కడ ఏం తెలియజేస్తుంది? అన్య దేవతలకి ఏకవచనమే, న్యాయాధిపతులకు ఏకవచనమే, మన దేవుడు కూడా ఏకవచనము, ఏక వ్యక్తినే సూచిస్తుంది. ఎలోహిం అన్నది బహువచనమైన బహు వ్యక్తులను చూపించట్లేదు, ఒక వ్యక్తినే చూపిస్తుంది. అక్కడ ఒక వ్యక్తే ఉన్నట్టు, అక్కడ ఒక వ్యక్తినే తీసుకోవాలి. ఒకవేళ లేదండి, మూర్ఖంగా వాదిస్తూ లేదండి ఎలోహిం అన్నది బహువచనం కాబట్టి బహు వ్యక్తులను సూచిస్తుందని అంటే ఆ పదాన్ని అలాగే తీసుకుని త్రిత్వ సిద్ధాంతాన్ని బలపరుస్తామని అంటే మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆది అందు వాక్యం దేవుని యొద్ద ఉండెను అన్నది ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు కనబడుతున్నారు కదా. వాక్యమైన యేసుక్రీస్తు వారి దేవుడు అని, అలాగే తండ్రి అయిన దేవుడు అని కనిపిస్తున్నారు. ఇప్పుడు తండ్రిని ఏకవచనంతో సంబోధించారు, అలాగే యేసుక్రీస్తు వారు దేవుడుగా ఉన్నాడని ఏకవచనంతో సంబోధించారు. మరి ఇక్కడ తెలుగులో ఏకవచనం అని సంబోధించారు కదా. మరి ఇబ్రులో వారికి కూడా ఈ వచనాన్ని తీసుకుని ఇబ్రులో తర్జుమా చేస్తే ఇబ్రులు ఏ పదం వాడారు? ఎలోహిం అనే పదం వాడారా? ఎలోహన్ వాడారా? యాక్చువల్ గా వాళ్ళు ఏకవచనం కదా అక్కడ వాడబడిన తెలుగులో, వాళ్ళు ఒకే వ్యక్తిగా తెలియజేస్తుంది అక్కడ. కాబట్టి అక్కడ ఏ పదం వాడాలి? మూల భాషలో ఏ పదం ఉండాలి? ఎలోహన్ ఉండాలి. మరి ఎలోహన్ ఉందా, ఏ పదం ఉందని చూడగలిగితే అక్కడ కూడా ఎలోహిం అనే పదం ఉంది. ఎలోహిం అంటే బహువచన పదమే ఉంది. మరి అలాంటప్పుడు బహుదేవులతో ఉన్నారనా? అంటే యేసుక్రీస్తు వారు లాంటి బహు వ్యక్తులు ఉన్నారనా? లేదా ఒక వ్యక్తి ఉన్నట్ట? అద్వితీయ కుమారుడు ఇటువంటి వ్యక్తి ఇంకొకరు లేరు అనా? మన పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు కాదు, ఈయన సపరేట్, ఈయన లాంటి వాడు ఇంకొకరు లేరు అని యేసుక్రీస్తు వారి గురించి మనమే మాట్లాడతాం కదా. మరి ఆ యేసుక్రీస్తు వారికి కూడా అలాగే ఆ పక్కన ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు కూడా ఏ పదాలు వాడారు? ఇక్కడ దేవుడు అన్న దగ్గర ఎలోహిం అనే బహువచనమే వాడారు. మరి అక్కడ కూడా ఇదే సిద్ధాంతాన్ని అలాగే ఆపాదిద్దామా? అలాగే ఆపాదించామనుకోండి, మనంత బుద్ధిహీనులు ఎవరు లేరు. ఈ త్రిత్వ సిద్ధాంతాలు నమ్మేటువంటి త్రిత్వవాదులంత బుద్ధిహీనులు ఎవరు లేరు. వాస్తవంగా దాని యొక్క నిజార్థం ఏంటి తెలుసా? అది బహువచనమైన బహు వ్యక్తులను చూపించట్లేదు, ఒకే వ్యక్తినే చూపిస్తుంది. అది బయలుదేవుడనైనా ఒకే వ్యక్తిని చూపించింది, లేదా తూరు రాజు అయినటువంటి ఒకే వ్యక్తిని చూపించింది, న్యాయాధిపతిని ఒకే వ్యక్తిని చూపించింది. అలాగే బైబిల్లో ఉన్నటువంటి మన దేవుడికి కూడా ఒకే వ్యక్తిగా చూపించింది. ఆయనే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆ వ్యక్తినే సూచించింది. అంతేగాని బహు వ్యక్తులు దేవులుగా ఉండి ఏక దేవుడుగా ఉన్న దాన్ని తెలియపరచట్లేదు అక్కడ, దాన్ని బలపరచట్లేదు అక్కడ. త్రిత్వ సిద్ధాంతాన్ని తెలియజేయట్లేదు, త్రిత్వ సిద్ధాంతాన్ని బలపరచట్లేదు. దాని వాస్తవమైన నిజమైన అర్థం ఏంటంటే అది బహువచనమైనప్పటికీ ఏకవచనంగా ఏక వ్యక్తినే సూచిస్తుంది, కానీ బహు వ్యక్తులను సూచించట్లేదు. ఒకవేళ దాన్ని అలాగే తీసుకుంటే మరి ఇతర దేవతలలో ఉంది, మన న్యాయాధిపతులకు ఉంది. అలా తీసుకుందామంటే
అంతకంటే బుద్ధిహీనత ఇంకేం ఉండదండి. అలా తీసుకున్నాం అనుకోండి, కనీసం భాష మీద అవగాహన కూడా లేదనుకోవాలి వీళ్ళు. ఎందుకంటే బహువచనంలో కొన్ని సార్లు ఏకవచనంగా వాడతారు తెలుసా? మన తెలుగులో చూద్దాం ఒకసారి. పూర్వకాలంలో ఒక భార్య భర్తను ఉద్దేశించి ఎలా మాట్లాడేవారు అంటే, మా వారు మా ఇంట్లో లేడని అనేవాళ్ళు. మా వారు మా ఇంట్లో లేడు అని ఒక భార్య తన భర్తను ఉద్దేశించి మాట్లాడినప్పుడు, అక్కడ మా వారు మా ఇంట్లో లేడు అన్నప్పుడు, వారు అంటే ఏకవచనం బహువచనమా? ఏకవచనం. మరి అప్పుడు వారు అంటే అక్కడ బహువచనం కాబట్టి ఆమెకు బహు భర్తలు ఉన్నారని మాట్లాడుతుందా? ఒక భర్త గురించి మాట్లాడుతుందా? అది బహువచనమైన ఆ సందర్భంలో ఒక్క వ్యక్తికి ఆపాదిస్తుంది, ఒక్క వ్యక్తికి ఆపాదింపబడుతుంది. అదే విధంగా ఎలోహిం అన్న పదము కూడా బహువచనమైనప్పటికీ బహు వ్యక్తులను చూపించట్లేదు, ఒకే వ్యక్తిని చూపిస్తుంది. అదే తండ్రి అయిన దేవుణ్ణి. ఆయనే సుప్రీం. ఆ ఒక్క దేవుణ్ణి చూపిస్తుంది. ఈ వచనమే కాదండి, అసలు వీళ్ళకి భాష మీద కూడా అవగాహన లేదండి. అసలు మూల భాషని పట్టుకొని మూల భాషలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది అంటున్నారే. మూల భాష మీద కనీసం అవగాహన ఉంటే ఇంత విషయాలు తెలిసేవి కదా, ఇన్ని విషయాలు తెలిసేవి కదా. అసలు ఎలోహిం అన్న పదాన్ని మాత్రమే బహువచనాన్ని తీసుకుని ఏకవచనానికి వాడరు. చాలా ఉన్నది. అసలు ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలకు బహువచనాన్ని కూడా ఏకవచనంగా వాడి ఏక వ్యక్తిగా వాడతారు వాళ్ళు. ఎలోహిం అనే పదమే కాదు, మరికొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు కూడా చూద్దామండి. ఒక పదం ఉంది, అడామ్. అడామ్ అనే పదం కూడా ఉంది. అడామ్ అనే పదం ఏంటంటే దానికి అర్థము ప్రభువులు, యజమానులు అని అర్థం. మరి ఈ పదాన్ని బైబుల్లో ఎలా వాడబడింది అని అంటే, ఏకవచనానికి వాడబడారా బహువచనానికి వాడబడింది అంటే ఏకవచనానికి వాడారు. ఆది కాండం 4:12 అబ్రహాం గారిని యజమానుడు అన్న సందర్భంలో యజమానుడు అని తెలుగులో ఉన్న దానికి ఏకవచనానికి హిబ్రూలో మూల భాషలో అడామ్ అని ఉంది. అడామ్ అంటే బహువచనం. మరి బహు వ్యక్తులు ఉన్నారని అక్కడ. అబ్రహాం గారు ఒక్కడనే చూడండి. ఎలోహిం లాగే బహువచనం అంటే అడామ్ అని ఉంది, దాన్ని కూడా ఏక వ్యక్తిగా వాడారు. అది బహువచనం కూడా వాడతారు. ఆ పదాన్ని కూడా చూద్దాం, ఆ సందర్భం కూడా చూద్దాం. ఆది కాండము 19వ అధ్యాయం 2వ వచనంలో లోతు గారు ఆ సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ ఇద్దరు ఉద్దేశించి ప్రభువులారా అన్నాడు. ఆ ప్రభువులారా అన్న దగ్గర కూడా అడామన పదం ఉంది. అంటే అడామన పదము బహు వ్యక్తులకి వాడబడుతుంది, అక్కడ ఏక వ్యక్తికి కూడా వాడతారు. ఏ సందర్భంలో ఎలా వాడారని తీసుకోవాలి. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి బహువచనంగా వాడారు. అదే అబ్రహాం దగ్గరికి ఒక్క వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఏకవచనంగా వాడారు. అదే విధంగా ఆది కాండం మొదటి వచనంలో కానివ్వండి, బైబిల్ మొత్తంలో కానివ్వండి, ఎలోహిం అనే పదము బహువచనమైనప్పటికీ బహు వ్యక్తులు చూపించట్లేదు, కేవలం ఏక వ్యక్తినే చూపిస్తుంది. దాన్ని ఏకవచనంగా వాడతారు. ఈ పదాలే కాదు, మరికొన్ని పదాలు ఉన్నాయి. జకునీం అని ఉంది, ఇది కూడా బహువచనం అయినప్పటికీ దీన్ని తెలుగులో ఏకవచనంగా వాడతారు. మరొక పదం ఉంది నెరీం అని. నెరీం అన్న పదం కూడా బహువచనం అయినప్పటికీ దీన్ని తెలుగులో ఏకవచనంగా వాడతారు. అసలు వాళ్ళ భాష శైలి అలాంటిదండి. ఇబ్రి భాష యొక్క శైలి అలాంటిది. వాళ్ళు బహువచన పదాలను కూడా ఏకవచనంగా ఏక వ్యక్తికి వాడతారు. మన తెలుగులో చూసాం కదా, వారు అన్నది ఎలాగైతే ఒక్కొక్క సందర్భంలో ఏకవచనంగా వాడతారో, అలాగే ఇబ్రులో కూడా బహువచన పదాన్ని ఏకవచనంగా ఏక వ్యక్తికి వాడతారు. అలా వాడబడిందే ఎలోహిం. అంతేగాని బహు వ్యక్తులను చూపించి ఒక్క వ్యక్తిని పరిచయం చేయట్లేదు. బహు వ్యక్తులుగా ఉండి ఒక్క వ్యక్తిగా ఉన్నాడనే పదాన్ని తెలియజేయట్లేదు, త్రిత్వ సిద్ధాంతాన్ని తెలియజేయట్లేదు. ఇప్పటి వరకు ఎక్కడైనా ఆ విధంగా ఆ భావం వచ్చేలా ఉందా? కానీ దాని నిజ అర్థాన్ని తీసేసి, మూల భాషలో ఉన్నటువంటి నిజమైన అర్థాన్ని తీసివేసి తమ సిద్ధాంతాన్ని నెగ్గించుకోవటానికి, తమ సిద్ధాంతాన్ని బలపరచటానికి మూల భాషలో ఉన్నటువంటి బైబిల్ను కూడా వక్రీకరించారు. చూడండి ఎంత దుర్మార్గులు, ఒక్కసారి ఆలోచించండి. మరి ఎంతగా వక్రీకరిస్తున్నారో చూడండి. కాబట్టి దాని నిజమైన అర్థం, దాని నిజమైన భావం ఏంటంటే ఎలోహిం అన్నది బహువచనమైన ఏక వ్యక్తికే వాడతారు, అంతేగాని బహు వ్యక్తులుగా ఉండి ఏక వ్యక్తికి సంబంధించింది కాదు. బహు వ్యక్తులను అక్కడ చూపించట్లేదు, ఒక్క వ్యక్తిని చూపిస్తుంది. కాబట్టి ఎలోహిం అనేది త్రిత్వ దేవుడు కాదు, ఏక దేవుణ్ణి, ఒకే దేవుణ్ణి, ఆయనే తండ్రి అయిన దేవుణ్ణి సూచిస్తుంది. ఈ ఎలోహిం అనే పదం గురించి మరింతగా ఆలోచిస్తానండి. ఈ ఇబ్రు భాషలో ఎలోహిం అనే పదం సుమారుగా 2958 సార్లు రాయబడి ఉంటుంది. అదే ఎలోహా అన్న పదము కేవలము 60 సార్లు మాత్రమే రాయబడి ఉంటుందండి. ఇబ్రు భాషలో మన దేవుడికి సంబంధించి ఎలోహిం అన్న పదము
320 సార్లు రాయబడితే ఇతర దేవులకు ఉద్దేశించి మాత్రము 249 సార్లు మాత్రమే రాయబడి ఉంటుంది. కనుక ఎలోహిం అన్న పదము బహువచనమైనప్పటికీ బహు వ్యక్తులను చూపిస్తున్నప్పటికీ సందర్భాన్ని బట్టి అది బహు వ్యక్తులు చూపిస్తుందా లేదా ఏక వ్యక్తిని చూపిస్తుందా, బహువచనంగా వాడబడుతుందా ఏకవచనంగా వాడబడుతుందా అన్నటువంటి విషయాన్ని సందర్భాన్ని బట్టి భావాన్ని బట్టి మనం తీసుకోవాలి. అంతేగాని ఆది కాండములో మాటను బట్టి మిగతా సందర్భాల్లో కూడా ఏకవచనములో ఉండి బహువచనములో మూల భాష రాయబడితే అది ఖచ్చితంగా ఏక వ్యక్తిని చూపిస్తున్నట్టే గాని బహు వ్యక్తులుగా ఉండి ఏక వ్యక్తిని చూపించట్లేదు. కాబట్టి ఈ త్రిత్వవాదులు దీన్ని నిజార్థాన్ని మార్చేసి తమ సిద్ధాంతాన్ని నెగ్గించుకోవటానికి ఇలా మాట్లాడుతున్నారు. ఈ మాటనే కాదు మరొక మాటను చూపిస్తూ వాళ్ళ సిద్ధాంతాన్ని బలపరచడానికి కూడా వక్రీకరించారు. అదేంటంటే యహాద్ అన్న పదాన్ని కూడా చూపించి వీళ్ళు ఆ మూల భాషలో ఉన్న అర్థాన్ని తీసేసి తమ సిద్ధాంతాన్ని నెగ్గించుకోవటానికి తప్పుగా వక్రీకరించారు. కనుక నెక్స్ట్ వీడియోలో దీని గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. అందరికీ